మంగళగిరి డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల ప్రకారం ఎస్టీఎఫ్ టీం 3 విశ్వసనీయ సమాచారం మేరకు కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను రేపల్లి మండలం ముల్లగుంట గ్రామంలో అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో 21 ఖాళీ క్యాన్లు, 10 లీటర్ల ఇథనాల్, 510 ఖాళీ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముద్దాయిలుగా విశ్వనాథపల్లి సూర్య, గొల్లెలమోద కృష్ణా జిల్లా, మోపిదేవి సతీష్, నూరలను గుర్తించారు. ఈ చర్య కల్తీ మద్యం వ్యాపారంపై భారీ దెబ్బ కొట్టింది. అధికారులు ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విశ్వనాథపల్లి సూర్య అనే వ్యక్తి, అతను గొల్లెలమోద గ్రామము నాగాయలంక మండలం వ్యక్తి మరియు సతీష్ ఉన్నారని మేము అక్కడ ఆ ఇంటికి వెళ్ళగానే సతీష్ మమ్మల్ని చూసి పరారయ్యాడు. విశ్వనాథపల్లి సూర్యని మేము అరెస్ట్ చేశాము. చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మళ్ళా సతీష్ని కూడా విచారించని వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కన్నారాము, విశ్వనాథపల్లి సూర్య మరియు మోపిదేవి సతీష్ అనేవాళ్ళు కూడా ముగ్గురు మిత్రులు, ఫ్రెండ్స్ అని తెలిసింది. వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి కూడా అక్రమ మద్యం తీసుకొచ్చేసి యానం నుంచి యానం శ్రీన్ అని అతను ఉన్నాడు, ఎలియాస్ నురుకుర్తి శ్రీనివాసరావు అనే అతను యానం నుంచి ఇక్కడ మద్యం సరఫరా చేసేవాడు. గత 5 సంవత్సరాల నుంచి ఇతను వైసీపీలో క్రియాశీలకంగా ఉండేవాడు. ఇతను ఈ ముగ్గురు కలిసి వ్యాపారం చేసుకుంటూ అక్రమార్జంగా డబ్బులు సంపాదించేవాళ్ళు. దీనిలో భాగంగా ఈ యానం శ్రీనికి మరి హైదరాబాద్లో కొంతమంది ఒక ముఠాలకి సంబంధాలు ఉన్నాయి. దీంట్లో ఇథనాల్ సప్లై చేయటము, దాన్ని తీసుకొచ్చి రంగు కలిపేసి 180 ml బాటిల్స్లో దింపి అది ఒక మిషన్ ద్వారా సహాయంతో కార్కుగా బిగించేసి చుట్టుపక్కల గ్రామంలో అమ్ముతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఇథనాల్ 10 లీటర్లు, ఖాళీ క్యాన్లు 21 మరియు 510 ఖాళీ సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నాము. ఇంకా 3 అరెస్ట్ చేయాల్సి ఉండాలి. ఇందులో 2 హైదరాబాద్ నుంచి, అదేవిధంగా యానం శ్రీను పట్టుకుంటే మిగతా ఇంకా ఎక్కడెక్కడ ఏముందనేది కూడా మేము మీకు చెప్పగలము. కనుక మీడియా మిత్రులకి మేము చెప్పేది ఏంటంటే, మీకే